పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండేటటువంటి అంతర్యామి స్మరణకు సంబంధించినటువంటివి మాస్టర్ గారికి సంబంధించినటువంటివే గడిపేటటువంటి సమయం వస్తుంది. అలా కాకపోయినా సరే మనం భాగవతంలో చెప్పినట్టుగా ఆఫీసర్లు భగవంతుని చూసి వెళ్తే అన్నాడు. భగవంతుడు కూడా ఆఫీసర్ అనుకోకుండా ఆఫీసర్గా మనకి భగవంతుడు ఒకవేళ వాడు మీకు ఫిట్ కాడు అనుకో టచ్ వెళ్తాడు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంజనీర్ కూడా ఉంటాడు, ఆయన భగవంతుడు చూసాడు. ఆవిడ సైన్యత పెట్టాలి మనకి, భగవంతుడు చూసి దండం పెట్టింది అన్నాడు. ఫిట్ పడింది దండం పెడతాడు, లేకపోతే డబ్బులు అడుక్కుంటాడు. ముష్టివాడు అడుక్కున్నట్టుగా వాడు అడుక్కుంటాడు. ముష్టివాడికి లంచ అడుక్కున్నాడు పెద్ద తేడా ఏం లేదు. ట్రైన్లో టికెట్ కావాలంటే ముష్టి అడుక్కుంటాడు, టీటీలు ఉంటుంది కదా, ముష్టివాడికి వాళ్ళకి పెద్ద తేడా ఏముందన్నాడు. కొంచెం సాఫిస్టిక్ కోట్ వేసుకున్న ముష్టివాడు, వీడు అంతే వాడు చిరిగినట్టు బట్టలు వేసుకున్న ముష్టివాడికి అంటే పెద్ద తేడా ఏం లేదన్నాడు. ముష్టి వేయటం లేదా మీరు ఏదో పండు పొలం వేస్తుంటే అడిగి ముష్టి వేసుకుంటారు, పని చూసుకుంటారు. వాళ్ళే భగవంతుని చూసేయాలి. ఆ కొమ్మడిపోతుంది ఇలా చూస్తే, వాడికి కాలిపోతుంది తెల్ల వస్తే. సత్పురుషుడికి కానీ ఏదైనా దుర్మార్గం తలపెట్టేటటువంటి స్థితిలో కానీ ఎవడైనా ఉంటే ఎవడికి పోతుందో వాడికి పోతుంది, ఏం చేయక్కర్లేదు. అది ధర్మం అన్నది. యథాహి ధర్మశ్చ గ్లానిర్భవతి. మన ధర్మ మార్గంలో ధర్మాన్ని నమ్ముకునేటువంటి దాంట్లో ఆవిడ దగ్గర ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం దృఢభూమిగా నిలబడి మన అభ్యాస వైరాగ్యాలు చేస్తుంటే మన ఎడలు అటాక్ చేయడానికి చాలా మంది కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఏమిటి చేశారో వాళ్ళకి అది జరుగుతుంది. మన గురించి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది వాళ్ళకి జరుగుతుంది. యాం కల్పయంతినో రయక్రూరాన్ కృత్యాన్ ఉదయం అర్థం అది. తాం బ్రహ్మణాపనిన్నత్వ ప్రతి నా గురించి ఎవరైతే ఏమనుకున్నారో వాడికి అది గొగ్గాక, అది మంత్రం చెప్తాం. అలాంటప్పుడు వీడి ఆతరుడు చెడుగాక అంటే వీడి చెడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి మంత్రాలు చేసేటప్పుడు వీడిలో నెగిటివ్ ఆలోచన వస్తే కొమ్మునిపోతుంది, వీడికి కొమ్మునివ్వదు. సత్పురుషుడు అయినటువంటి అమాయకుడు అయినటువంటి వాడికి ఎప్పుడూ కూడా రక్షింపబడతాను. నేను ఇంతవరకు చూసినటువంటి నా జీవితంలో అమాయకులైనటువంటి వారు, చేతకానటువంటి వారు ఏ రోజు ఏనాడు భయపడ్డారు. బాగా ఇంటెలిజెంట్ అయి చాలా తెలివిగా ప్రవర్తించే వాళ్ళందరూ సఫలయ్యారు. చూసుకోండి, హిస్టరీ చూసుకోండి, ఎక్కడ చూసుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా అమాయకుడు అనగా సత్పురుషుడు యొక్క సత్సంపాదం ఉన్నవాడి వెనక ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఇంతవరకు ఉన్నాడు. ధైర్యం కావాలి నమ్మడానికి. ప్రపంచం ఇలా ఉందండి, ఇలా ఉంది కాబట్టి మనం ఇందులో ఎలా బతుకుతాం అని కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు. మీరు అందరిని నమ్మేస్తారు. చాలా మందికి ఒపీనియన్ ఉంది, వాడు ఎంత మోసం చేశాడు, మీకు ఎంత మోసం చేశాడు. మోసం చేసిన వాడు పోతాడు. 2 పూట్ల తిని భగవంతుడు ఇస్తున్నాడు, వెతుకుని బట్ట ఇస్తున్నాడు, ఇల్లు ఇల్లు ఇచ్చాడు, చాలు, ఎందుకు ఇంకేం కావాలి నీకు అన్నాడు. రోటీ కబడా వారు మాకు 3 ఉంటే చాలు అన్నాడు. అదే మించి ఎందుకని, ఏదైనా వస్తే ఉంటుంది లేకపోతే ఉండదు అన్నాడు. కాళ్ళు నడుచుకెళ్తాను గమ్మునిపోయినాయి. అది పెద్ద ఇంపార్టెంట్ గా తిండి కదా, భగవంతుడు ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ కాబట్టి పంపిస్తాడు. ఎవరు లేకపోతే ఈ పుణ్యస్త్రీని నరుక్కుంటే రోజు మొదలు పెట్టరా, పెద్ద కంగారు పడిపోడు. ఇంటికి వచ్చి ఇలా బాగా భిక్షాన్ని ఏంటో ఒక పట్టరా అన్నాడు. బతికి వచ్చానండి, ఇలా లెక్చర్లు చెప్పుకుంటూ బతికి వచ్చు, అందుకని ఇంకేడు కావాలన్నాడు. అది వేరేగా ఉంటాయి. అలా అయితే కారు ఉంటే వద్దనడం పోయడానికి కాదు సార్, జాగ్రత్తగా ఉన్నాడు. అవసరమైనప్పుడు నీకు ఏదైనా భగవంతుడు సాధనాలు కానీ నీకు పంపిస్తున్నప్పుడు వాడు వద్దనుకోవడం కూడా వేరేగా కదన్నాడు. నాకు ఇవెందుకు, నాకు ఇల్లు ఎందుకు, నాకు సైట్ ఎందుకు, ఇలా అన్నాడు అనుకోండి. ఆవిడెవడో ఇస్తుండేటప్పుడు అది వైర్యం కానీ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, అది వైరాగ్యం అనిపించుకోవడం. చాలా వైరాగ్యం అనేటువంటి దాన్ని లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా కొమ్మైపోయింది. అంచేత ఏం చేయాలంటే వైరాగ్యం మనసు గట్టిగా పట్టాలంటే అంతర్యామి యందు మనస్సును పెట్టాలి. ఎంతసేపు నువ్వు అంతర్యామి యందు మనస్సు పెట్టగలిగేటటువంటి దానికోవటమే లలిత సహస్రనామం 100 సార్లు చదివామండి. అది పౌర్ణమి ఇంకొకసారి చదువుతాం, అంతసేపైనా పెట్టగలుగుతారు. విష్ణు సహస్రనామం కొనాలి చదివా. ఇక్కడ ఎందుకు యాగాలు చేస్తామంటే ఆ టైంలోనే కొంచెం అంత ఈ మధ్యలో పక్కకి వెళ్ళిపోయి ఏదో పాలిటిక్స్ మాట్లాడుకుంటుంటారు. అంతేకాదు వచ్చే 3 hours లోనే 24 hours పెడతాం కదా, 24 hours యాక్చువల్ గా శివుడి మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా రుద్రం చదవడం 3 గంటలు అంతా ఉంటుంది. ఇదంతా పైన నసు కొడుతుంటారు, లేకపోతే ఇక్కడే కూర్చొని నసు కొడుతుంటారు, కుర్చీలో కూర్చొని ఇక్కడ రుద్రం చదువుతుంటారు పక్కనే. ఈ వర్షం కరెక్ట్ కదా, మరి 3 గంటలైనా నిలబడుతున్న సంవత్సరంలో అనేసి నా బాధ అనమాట. అందుకు యజ్ఞయాగాదులు
24 గంటల కృతువులు లలితా సహస్రనామం చదువుకోవటం ఏదో చేసుకున్నాను అనేటప్పుడు అంతర్యామి యందు ఎంతసేపు అయితే మీ మనసు నిలబడుతుందో ఇతరమునందు వెలువడబడదు కనుక వైరాగ్యం సిద్ధిస్తుంది. అది వైరాగ్యం, పరవైరాగ్యం. దాన్ని కొంచెం డీటెయిల్ గా చెప్తాడు. అసలు బాగా చెప్తాడు పతంజలి, మంచోడి పాపం. వితర్క విచార ఆనందాస్మిత స్వరూపానుగమ సంప్రజ్ఞాత అంతర్యామి స్మరణ నిలబడగా లోపల పెట్టి కుట్టేశారు ఎవరు. అంతర్యామి స్మరణ నిలబడగా సమాధి స్థితి కలుగును. అది మొదట తనకు కలిగిన అనుభవంలో కూర్చిన వితర్కముతో కూడి ఉండను, లేదా దానిని గూర్చిన అభిప్రాయములతో కూడి ఉండను, లేదా దానిని అనుభవించుతున్న ఆనంద భావనతో కూడి ఉండను, లేదా నేను ఇది ఎగుతున్నాను ప్రజ్ఞతో కూడి ఉండను. ఇది సంప్రజ్ఞాత స్థితి. బాగా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి మంత్రములో ఇదొక సూత్రమైన. భగవంతుని యందు ధ్యానము చేస్తుండగా సమాధి స్థితి లాంటిది కలుగుతుంది. ఇది 4 రకములైనటువంటి సమాధి స్థితి ఆయన పతంజలి ఇచ్చాడు. ఇవన్నీ కూడా సమాధి స్థితి యందు భావములేవేవి కూడనవి కావు. కానీ ఇదంతా కూడా సంప్రజ్ఞాత స్థితి. సంప్రజ్ఞాత సమాధి అనేటువంటిది తర్వాత వచ్చేటటువంటి సమాధి 3వ పాదమునందు అసలైనటువంటి సమాధి యందు స్థిరపడ్డం అనేటువంటి వస్తుంది. ఈ సమాధిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ ఉండే సమాధి అష్టాంగ యోగం నందు ఏ సమాధి అయితే చెప్పబడుతున్నాడో అది ఇది ఒకటి కాదు, దానికి ఇంట్రడక్షన్. ఇది కూడా సమాధి. భగవంతు యందు స్మరణ నిలబడగా, ఏదైనా విషయం నందు స్మరణ నిలబడగా మనసు ఆగుతుంది. అప్పుడప్పుడు సమాధి స్థితి పాట వింటేనే వస్తుంది. మంచి మ్యూజిక్ కన్సర్ట్ అవుతున్నప్పుడు పాట వింటుండగా అందులో ఒక లీనం అయిపోతుంటే ఒకటి మీరు ఉన్నారా లేదా, మనసు ఉండదు, మనం ఉండవు, దేహం ఉండదు, అటువంటి స్థితి వస్తుంటాం. పూజ చేస్తుండగా వస్తూ ఉంటాం, చక్కని లెక్చర్ వింటుండగా వస్తాం, మంచి వినదిగా వస్తాం. తర్వాత ఇప్పుడు భగవంతుని యందు స్మరణ యందు మంత్రము ధ్యానము చేయించుండగా వస్తుంది. అంతర్యామి ప్రజ్ఞ నిలిపినప్పుడు స్మరణ వల్ల నిలబడగా సమాధి స్థితి కలుగుతుంది. ఇది రకరకములైనటువంటి స్టేజ్ లో మనకి విప్పారుతుంటుంది. ఒక పువ్వు లాగా వెచ్చుకుంటూ ఉంటుంది ఈ సమాధి స్థితి. అది రాగానే ఏంటవుతుంది, చిత్తవృత్తి నిరోధం జరగడం మొదలుపెడతాం. అది ఎప్పుడు ఎగిపోతుందో చిత్తవృత్తి మళ్ళీ వచ్చేస్తుంది. అంతే కదా. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళగానే మళ్ళీ చిత్తవృత్తి మొదలు పడిపోతుంది. ఉన్నంతసేపు చిత్తవృత్తి ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్ మన అది వస్తున్నట్టుగా తెలుస్తుంది, ఒకసారి వస్తున్నట్టుగా తెలియదు. రకరకములైనటువంటి 4 స్టేజీల్లో ఉంటుందని ఆయన చెప్పారు. యోగం గురించి పతంజలి మనకి చెబుతుంది. మొట్టమొదటిగా యోగం అనగా చిత్తవృత్తి నిరోధం అని చెప్పాడు. చిత్తవృత్తి అంటే పొద్దున్న లేచిందండి సాయంత్రం వరకు అనేక ఆలోచనలు వస్తాయి, అక్కర్లేని ఆలోచనలు, మూడని ఆలోచనలు అక్కర్లేని వస్తాయి. ఈ వచ్చినటువంటి ఆలోచనలు ఏం చేయాలి, నిరోధం చేయాలి. నిరోధం చేయాలంటే ఏం చెప్పాడు ఆయన, అభ్యాస వైరాగ్యం. అభ్యాసము వైరాగ్యం అనేటటువంటి చేయాలి. నిరంతరం అభ్యాసం అంటే ఒకే పనిని, మంచి పని ఏదైనా సంకల్పించి ఏ అభ్యాసాలు చేయాలనేటువంటిది మనకి సాధన పాదమునందు చెప్పబడి ఉంటాయి. ఆ చెప్పబడినటువంటి సాధన అంతా కూడా నిరంతరము అలాగా చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి ఏమిటవుతుంది, దృఢభూమి అవుతుంది. దీర్ఘకాలము నిరంతరము అది కానీ సత్కార్యం అనేటటువంటిది చేయటం మొదలుపెట్టిన తర్వాత అది మన ఏదో దృఢభూమి ఉంటుంది. అంటే దురభ్యాసాలు ఎలాగైతే పట్టుపట్టి మనకు ఉంటాయో అలాంటప్పుడు సదభ్యాసములకు కూడా అటువంటి పట్టే వస్తుంది. కాబట్టి మంచి అభ్యాసములు నిరంతరము